హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. డైలీ మన కిచెన్లో మనకు చాలా వర్క్ ఉంటుంది కదా. సో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయితే మన పనులన్నీ చకచక ఈజీగా అయిపోతాయి. అన్నం గంజి వంచడానికి ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి. చాలా థిన్‌గా ఉండే కాటన్ క్లాత్ ఒకటి తీసుకోండి. అది గిన్నె చుట్టూ రౌండ్‌గా ఇలా చుట్టి పెట్టండి. ఒక సైడ్ అయితే టైట్‌గా ఆల్రెడీ నాట్ పెట్టేసేయాలి. ఇంకొక సైడు ఇలా కట్టేసుకొని సింక్ దగ్గర ఇలా వంచొచ్చు. సింక్ దగ్గర గానీ లేకపోతే ఒక గిన్నెలో గానీ వంచొచ్చు. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా ఓపెన్ చేయండి. నాట్ అంతా తీసేయండి. సో గంజంతా ఫుల్‌గా పోతుంది. సో ఈ 10 మినిట్స్‌లో మనం వేరే ఏదైనా పని చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా గంజంతా పోయి అన్నం పొడి పొడిగా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా. సో దీన్ని వచ్చేసి ఒక 10 నిమిషాల పాటు మనం మగ్గనివ్వాలి. నేను దీనికోసము స్టవ్ పైన లో ఫ్లేమ్లో ఒక పెనం పెడతానన్నమాట. చపాతీ చేసే పెనం పెడతాను. సో ఆ పెనం పైన ఈ గిన్నెని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఆఫ్ చేస్తాను. అంతే, అన్నం రెడీ అయిపోయింది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక చిన్న హ్యాండ్ టవల్ తీసుకోండి. దానికి ఒక సైడ్ ఇలా కనుక హ్యాంగ్ చేసేది ఉంటే దాన్ని చిన్నగా ఒక నాట్ వేసుకోండి. ఆ తర్వాత సింక్ దగ్గర పైన ఒక చిన్న విండో కనుక ఉంటే దానికి ఇలా హుక్ ఉంటుంది కదా. సో దానికి ఇలా అటాచ్ చేసేయండి. అటాచ్ చేసి ఇలా పెట్టుకుంటే మనం సింక్ దగ్గర సామాన్లన్నీ కడిగిన తర్వాత మన చేతుల్ని వెంటనే ఈ హ్యాండ్ టవల్కి తుడుచుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసి జనరల్‌గా మనం స్టవ్ పైన పాలు పెట్టేసి కాంచడానికి మనము అటువైపు సైడ్‌కి వెళ్ళిపోతూ ఉంటామన్నమాట. చూసుకోము. సో అలాంటి టైంలో పాలు పొంగిపోతూ ఉంటాయి. సో ఈ టిప్ కనుక ఫాలో అయితే పాలు పొంగిపోవన్నమాట. పైన ఒక గరిటె పెట్టండి. సో ఈజీగా పాలు పొంగకుండా ఉంటుంది. జనరల్‌గా మనకు కొన్ని బ్యాంగిల్స్ సైజ్ చిన్నగా ఉంటుంది. అండ్ మన సైజు బ్యాంగిల్స్ అయినా కొన్ని కొన్ని సార్లు మనకి అవి ఈజీగా ఎక్కవన్నమాట చేతికి. సో అలాంటి టైంలో ఇలాంటి కవర్ హ్యాండ్‌కి వేసుకొని దాని తర్వాత పైన ఇలా గాజులు ఎక్కించుకోండి. సో ఈజీగా ఇవి మనం చేతికి వేసుకోవచ్చు. ఈ వింటర్ సీజన్‌లో ఫ్లోర్ చాలా చల్లగా ఉంటుంది కదా. కాళ్ళు అంత ఈజీగా కింద పెట్టి నడవలేము. అండ్ కిచెన్‌లో అయితే ఎక్కువగా అలానే నించోలేము. సో అలాంటి టైంలో ఇవి వచ్చేసి కింద మ్యాట్స్ లాగా బాగా యూజ్ అవుతాయి కిచెన్లో వర్క్ చేస్తున్నప్పుడు అండ్ సింక్ దగ్గర క్లీన్ చేస్తున్నప్పుడు. సో ఇలాంటివి యూజ్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్ టవల్ని కిచెన్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టలేము కదా. సో దానికోసం అనేసి నేను ఒక ఐడియా చేశానన్నమాట. ఏంటంటే మనకి కింద షెల్ఫ్స్ ఉంటాయి కదా. సో అలాంటి సైడ్లో మనము ఇలా హ్యాంగ్ చేస్తే ఈజీగా ఉంటుంది. కిచెన్ కౌంటర్ టాప్ పైన వాటర్ పడుతూనే ఉంటుంది. ఎంత క్లీన్ చేసినా వాటర్ అప్పుడప్పుడు పడుతూనే ఉంటుంది. సో ఇలాంటి ఒక వైపర్ తీసుకుంటే మీ దగ్గర ఉంటే కిచెన్లో ఈజీగా మీరు ఇలా వైప్ చేసుకోవచ్చు అనమాట. వాటర్ అంతా మన హ్యాండ్స్ని లేకుంటే క్లాత్ని అప్పుడప్పుడు యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇలాంటి వైపర్ ఉంటే మనకు వాటర్ని మనం ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సింక్ క్లీన్ చేసే బ్రష్ అనమాట. ఈ బ్రష్తో మనం ఈజీగా సింక్ని క్లీన్ చేసుకోవచ్చు. డైలీ మనం ఇలా సామాన్లు కడిగిన తర్వాత సింక్ని క్లీన్ చేసుకోవడానికి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్రతి కిచెన్లో ఇది ఉండాలి. ఈ సింకే కాకుండా మనం ఇది వాష్రూమ్లో కూడా సింక్కి యూస్ చేసుకోవచ్చు అనమాట. దీని బ్రషెస్ చాలా రఫ్గా ఉంటాయి. సో దానివల్ల మనకు ఈజీగా క్లీన్ అయిపోతుంది సింక్ అంతా. సో చూస్తున్నారు కదా, ఇది జస్ట్ 90 రూపీసే. మీకు ఇందులో చూసిన ఏ ప్రోడక్ట్ కావాలనుకున్నా డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను, చెక్ చేయండి. ఇది ఐకియాలో తీసుకున్న సింక్ బ్రష్. నెక్స్ట్ ఇది వచ్చేసి అందరికీ కిచెన్లో వర్క్ చేస్తున్న అందరికీ యూస్ అవుతుందన్నమాట. ఇది వచ్చేసి దీని పేరు కిచెన్ యాప్రాన్ అంటారు. ఈ యాప్రాన్ని మనం కిచెన్లో వర్క్ చేస్తున్నప్పుడు వేసుకోవచ్చు అనమాట. ఇలా మెడకు వేసుకొని బ్యాక్ సైడ్ ఇలా కట్టుకోవాలి. 2 నాట్స్ ఉంటాయి దీనికి. సో ఈజీగా వేసుకోవచ్చు. అండ్ కిచెన్లో మనకు వర్క్ చేస్తున్నప్పుడు మన డ్రెస్సెస్కి ఆర్ శారీస్కి అంత గలీజ్ అంతా అంటుకుంటుంది కదా. సో అలా కాకుండా ఉండడానికి ఇవి వేసుకోవాలన్నమాట. సో ఇలా వేసుకోవడం వల్ల మనకు సేఫ్గా ఉంటుంది మన డ్రెస్సెస్కి. సో ఇది చాలా యూజ్ అవుతుంది.